పవన్‌లో ఏదో మార్పయితే మాత్రం ఖచ్చితంగా కనబడుతుంది. నేను నిన్న గూడా ప్రస్తావించాను. తమిళనాడు విజయం తర్వాత మనం సీరియస్‌గా ఎఫర్ట్ పెడితే గెలవచ్చన్నటువంటి కాన్సెప్ట్‌తో పాటుగా ప్రభుత్వంలో పని చేయించడం నాకు చేతచ్చన్నటువంటిది పర్ఫెక్ట్‌గా నిరూపిస్తున్నారు. మంచి స్ట్రాంగ్ అటాక్. ఇది మంచిది గూడా. సామాన్యులే బాధ్యతాయుతంగా పన్నులు కడుతుంటే వందల కోట్లు సంపాదించే పరిశ్రమలు, విద్యా సంస్థలు పన్నులు ఎగవేయడం ఏంటంటూ పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. పంచాయతీలు కల్పించే మౌలిక సదుపాయాలు, సౌకర్యాలు వినియోగించుకుంటున్న కొన్ని విద్యా సంస్థలు, పరిశ్రమలు ఉద్దేశపూర్వకంగా పన్ను ఎగవేతకు పాల్పడుతున్నాయన్నారు. ఆంధ్ర పేపర్ మిల్స్ వంటి సంస్థలు కాలుష్యాన్ని గోదావరిలోకి వదిలేస్తూ స్థానిక సంస్థలకు పన్నులు ఎగవేస్తున్నాయి. గ్రామాల్లో తాగునీటి సరఫరా వ్యవస్థలో ఫిల్టర్ బెడ్ల మరమ్మతులకు డబ్బులు లేవు. రాష్ట్రం మొత్తం మీద 88 కోట్లు అవసరం. ఒక్క ఆంధ్ర పేపర్ మిల్స్ 13 కోట్ల పన్ను బకాయిలు కట్టాలి. అలాంటి సంస్థలు సవ్యంగా పన్ను చెల్లిస్తే రాష్ట్రంలో ఫిల్టర్ బెడ్ల మరమ్మతులు ఇందులో సమస్య ఉండదంటూ ఆయన చెప్పుకొచ్చారు. పంచాయతీల పరిధిలో పరిశ్రమలు, విద్యా సంస్థల పన్ను ఎగవేత మీద సోమవారం ఆయన సమీక్షించారు. పంచాయతీలు ఎన్ని విద్యా సంస్థల పరిశ్రమలు ఉన్నాయి, ఎంత వ్యర్థాలు ఉత్పత్తి చేస్తున్నాయి, ఎంత నీళ్లు వాడుకుంటున్నాయి, ఏ సౌకర్యాలు వినియోగించుకుంటున్నాయి, ఎంత పన్ను చెల్లిస్తున్నాయనే అంశాల మీద అధ్యయనం చేసేందుకు ఓ సాధికార కమిటీ నియమించి వారం రోజుల్లో నివేదిక ఇవ్వమని అడిగారు. ప్రైవేట్ విద్యా సంస్థల విద్యార్థుల సంఖ్య పెరిగింది. తల్లిదండ్రులు ఫీజులు భారీగా కడుతున్నారు. పంచాయతీల పరిధిలోని విద్యా సంస్థలు పన్నులు మాత్రం సరిగ్గా చెల్లించడం లేదు. పన్ను ఎగవేతల కారణంగా రాష్ట్ర ఆర్థిక మూలాలు కూడా దెబ్బతింటున్నాయి. విద్యా సంస్థలు, పరిశ్రమలు చెల్లిస్తున్న పన్నుల మీద అసెస్మెంట్లను పునఃపరిశీలించమని చెప్పారు. ఓ ప్రభుత్వ ఉద్యోగి తనకు వచ్చే జీతంలో సేవా పన్ను కడుతున్నారు. దారిద్ర్యాక దిగు నుండి చేపల వేట మీద జీవనం సాగించి మత్స్యకారులు కూడా పన్నులు కడుతున్నారు. దిగు మధ్య తరగతి వాళ్ళు సైతం పన్నులు చెల్లిస్తున్నారు. విద్యా సంస్థలు, పరిశ్రమలు ఎందుకు సరిగ్గా పన్నులు చెల్లించడం లేదు? ఎగవేతల వెనకాల రాజకీయ ప్రమేయం ఉందా? రాయితీలు ఏమైనా ఇచ్చామా అనే అంశాల మీద నివేదికలు తయారు చేయమని అడిగారు. విద్యా సంస్థలు, వసతి గృహాల్లో సగటున ఒక విద్యార్థి రోజుకు సగటు 35 లీటర్ల నీళ్లు వినియోగించారనుకుంటే ఎంత గ్రే వాటర్, ఎంత చెత్త వస్తుంది? అందుకు తగిన విధంగా పన్నులు చెల్లించేలా చర్యలు తీసుకోండి. 10,000 సంపాదించే ఉద్యోగుల మీద భారం పెట్టి 100 కోట్లు సంపాదించే వాళ్ళని వదిలేస్తున్నాం. స్పెషల్ డ్రైవ్ నిర్వహించమని ఆదేశించారు. ఇది ఆచరణ కూడా చేసి చూపించాలి, లేకపోతే అసమర్థంగా మిగిలిపోతాం. ఆంధ్ర పేపర్స్ దగ్గర డబ్బులు వసూలు చేయాలి. అట్లాగే మిగతా విద్యా సంస్థలు ఎక్కడో ఎందుకు ప్రతి కారు ఇప్పుడు అమరావతిలో విట్టు ఇవన్నీ ఉన్నాయి కదా, వాటి నీళ్లు ఎవరు శుద్ధి చేస్తున్నారు? మురుగు నీళ్లు. దాంట్లో వేలాది మంది విద్యార్థులు చదువుతున్నారంటే, హాస్టల్లో ఉంటున్నారంటే టాయిలెట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అది ఎక్కడ శుద్ధి చేస్తున్నారు? అది ముందు తెలుసుకోవాల్సినటువంటి అంశం. అట్లాగే ఈ మంచినీళ్ళు ఎక్కడి నుంచి వాడుతున్నారు, ఎంత వాడుతున్నారు? మామూలుగా మనం ఇళ్లల్లో కనుక వాడుతుంటే, ఎక్కువ వాడుతుంటే కమర్షియల్ వేస్తారు. అసలు ఈ విద్యా సంస్థలకు కమర్షియల్ వేస్తున్నారా లేదా? వీళ్ళు డబ్బులు కడుతున్నారా లేదా? కట్టకపోతే ఎట్లా వదిలేస్తున్నారు? అధికారుల మీద చర్యలు తీసుకుంటే కానీ సెటిలైట్ కాదు.